రోజు మనం రాజమండ్రి నుంచి తిరుపతికి అయితే ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా అనకాపల్లి నుంచి సోలాపూర్ వెళ్ళే ట్రైన్లో తిరుపతి దాకా జర్నీ అయితే చేయబోతున్నాం. మీకు రాజమండ్రి రైల్వే స్టేషన్ చూపిస్తా చూడండి. మొత్తం రీడెవలప్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. ఇప్పుడు నేను రిజర్వేషన్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాను. నా వెనక రాజమండ్రి రీడెవలప్మెంట్ బాగా చేస్తున్నారు, చూపిస్తా చూడండి. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా. పిల్లర్స్ కోసం అని చెప్పేసి అన్నీ వేస్తున్నారు. మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ ఇది రిజర్వేషన్ కౌంటర్. ఇదంతా కూడా మొత్తం మారిపోద్ది. ఇంకా తొందరలో మన రాజమండ్రి రైల్వే స్టేషన్ టోటల్గా ఇది కార్ పార్కింగ్ ఇదంతా కూడా తీసి పడేశారు. చూద్దాం, మొత్తం ఈ బిల్డింగ్ కూడా ఉండదేమో ఇక్కడ. ఇంకా మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఇదంతా కూడా. ఈరోజు జెండా పండగ కదా, ఆగస్టు 15. మనం ప్లాట్ఫామ్లోకి ఇలాగ ఎంటర్ అయిపోదాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. వీడియో షేక్ వస్తుంది, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. నేను 90% స్టెబిలిటీతోనే ట్రై చేస్తా, కానీ షేక్ మన ఫోన్ పోయింది కదా, ఇంకా తప్పదు. మీకు అసలు రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న రీడెవలప్మెంట్ వర్క్స్ గురించి చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఏదో ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ టెర్మినల్. ఇది భవిష్యత్తులో మనకి ఇది ఉండకపోవచ్చు. ఇంక ఈ గేట్ నెంబర్ 2 ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఉదయం చూపిస్తాను. ఉదయం ఇప్పుడు అంటే నెక్స్ట్ కాదు, మీకు నెక్స్ట్ నేను ఎక్కడి నుంచి వస్తాను చూసారా, అక్కడికి వచ్చాక చూపిస్తాను. మీకు రిటర్న్ రాజమండ్రి వస్తాం కదా. మొత్తం కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి బాగా అయితే చేస్తున్నారు. టోటల్గా 7 ప్లాట్ఫామ్స్ అంటున్నారు, బట్ నాకైతే తెలియదు. నేను 6 అనుకున్నాను. చూద్దాము. మన ట్రైన్ కోసం అయితే వెళ్ళిపోదాము. అసలు మనకి ఇక్కడ టికెట్ వెండింగ్ మెషిన్ కూడా ఉంటుంది. ఇంక ఈరోజు నేను చెప్పలేదు కదా, ఈరోజు నేను రాజమండ్రి నుంచి తిరుపతి వరకు జనరల్ టికెట్లో అయితే ప్రయాణించిపోతున్నా. నాకు 195 రూపాయలు అయితే టికెట్ పడింది. రాజమండ్రి నుంచి జనరల్ కోచ్లో ఎక్కడికి, తిరుపతి దాకా. యాక్చువల్గా నేను డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోను. తిరుపతి నుంచి మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి. అది తిరుపతి దిగాక మీకు ఇంకొక జర్నీ వస్తుంది, అప్పుడు నెక్స్ట్ చూద్దాం. అది మన ట్రైన్కి జనరల్ కోచ్లు అయితే వెనకాల 2 ఎదర 1 అయితే ఉంటుందండి. మనం ఏం చేద్దామంటే మన ప్లాట్ఫామ్ నెంబర్ చివరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి మనం ఎక్కుదాం. మన ఏ కోచ్కి అయితే వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్ వస్తుంది ఇంకా తెలియదు. చూద్దాం మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి విజయవాడ కాకినాడ ప్యాసింజర్ అయితే వస్తుంది, మెమో ఎక్స్ప్రెస్. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే గోదావరి డెక్కన్ అయితే వచ్చిందండి. గోదావరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్ డెక్కన్ గోదావరి ఎక్స్ప్రెస్. దీనికన్నా ముందు మనకి కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళే కోకనాడ ఎక్స్ప్రెస్ అయితే 2 చాలాసేపు ఆగిపోయింది. ఎందుకంటే దానికి ఎవరో ఇక్కడ చైన్ పుల్ చేయడం వల్ల చాలాసేపు ఆగిపోయేసారు ట్రైన్. గోదావరి ఎక్స్ప్రెస్ చూడండి, అసలు ఖాళీయే లేదండి. అసలు ఇది ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. ఈ ట్రైన్ వెనకాల అనకాపల్లి ఖాళీ ఉంటే బాగుంది, ఎందుకంటే కొంచెం దూరం జర్నీ కాబట్టి. అందులో జర్నీ అదే జనరల్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. రిజర్వేషన్ అయినా ఒకటి ఖాళీ దొరికితే కనుక సీట్ తీసుకొని హెచ్ఎండ్కి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ చేస్తున్నా కాబట్టి రిజర్వేషన్ చేసుకోలేదు. ఇంకా నయం సింగిల్ కాబట్టి సరిపోయిన. ఫ్యామిలీ అయితే కనుక లోన్ తీరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి, సూపర్ ఫాస్ట్. మనకి 8 నుంచి 10 దాకా ఈ మధ్యలో చాలా ట్రైన్లు అవుతాయి హైదరాబాద్ వైపు. మన వైపు మాత్రమే తక్కువ, తిరుపతి సైడ్. మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయిందండి. కరెక్ట్గా 2 నిమిషాలు స్టాపు, ఒక 4 నిమిషాలు అంతసేపు ఉంచాడు, తీసేసాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ అయితే వచ్చిందండి. దీన్ని చూడండి, వ్యాప్ 7 మామూలుగా ఉండదు, ఇంకా చదవబాదుడే. ఈ ట్రైన్లో కూడా మనం జర్నీ చేసాము, ఏలూరు నుంచి రాజమండ్రి దాకా. అది కూడా జనరల్లోనే, మామూలుగా బీట్ కాదు. ఇంకా అది ఇందులోనే నైట్ ట్రైన్లు కదా, ఫాస్ట్ కొడతారు బాగా డే ట్రైన్ల కన్నా. నెంబర్ 4 మీదకి యలంక జంక్షన్ నుంచి సంతరగచ్చి వెళ్ళి సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. స్పెషల్ ట్రైన్ యలహంక అంటే బెంగళూరు దగ్గర యలహంక. అక్కడి నుంచి మన హౌరాకి వెళ్ళే ట్రైన్ అయితే ఒకటి వస్తుంది, స్పెషల్ ట్రైన్. అది సపోర్టింగ్ స్టేషన్ హౌరాకి, ఇది కూడా బెంగళూరుకి సపోర్టింగ్ స్టేషన్ అనమాట యలహంక. బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ స్పెషల్ 4 నెంబర్కి వచ్చిందండి. యలహంక నుంచి సంతరాగచ్చి స్పెషల్ ట్రైన్ ఇది. ఓకే, మొత్తాన్ని ఏసీలు అనమాట.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఆ సాఫ్రాన్ వందే భారత్ అండి. 8:50కి రావాలి, ఇప్పుడు వచ్చింది 9:50కి. అమ్మ దీనికి ఎంతమంది జనాలు ఉంటారు అనుకోలేదండి. ట్విన్ లోకోమోటివ్ మళ్ళీ తీసుకొస్తుంది. ఇది ఏ వ్యాప్లో అమ్మ ట్విన్ కూడా కాదండి, వ్యాప్ 3, వ్యాప్ 4, 3 లోకోలు తీసుకొని వస్తాయి ఈ ట్రైన్ని. ఇది ఖాళీ ఉంటే పర్వాలేదు, లేదంటే కనుక తిరుపతి ఆగారు మన రోజు తిరిగిపోద్ది. ఖాళీగా ఉంది. ఇదేంటి హ్యాండిక్యాప్డ్ లేడీస్ ఖాళీ ఉండదు. వాట జనరల్ ఖాళీగా ఉన్నట్టుగా ఉంది. అమ్మ అసలు లేదండి, పర్వాలేదు, మరి అంత బీభత్సం కాదు కానీ కూర్చోపోవచ్చు వెళ్ళిపోయి. ఈ ట్రైన్ అయితే ఎక్కాను కానీ కొంప మాత్రం మామూలుగా రావట్లేదండి. ఎందుకంటే ఇది బయలుదేరింది ఎక్కడి నుంచే రాదు, అనకాపల్లి నుంచే కదా. కానీ ఏంటంటే మన వాళ్ళకే మెయిన్ నీట్నెస్ లేదు. ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్ ఉంది, చాలా వాటర్ వస్తున్నాయి. నేను లోపల చూశాను, కానీ వాటర్ వచ్చినాయి కూడా మీరు నీళ్ళు కొట్టకపోతే ఎంత కంపు కాక ఇంకేం తయారవుతుంది చెప్పండి. ట్రైన్ వచ్చి అరగంట అయ్యింది, ఇంకా బయలుదేరలేదు. ఎప్పుడు బయలుదేర వాడేమో అరగంట తర్వాత తీసాడండి. ట్రైన్ మరీ చాలా లేట్గా ఉంది. ఏ టైం అవుద్దాం మనం తిరుపతి వెళ్ళేసరికి? చూద్దాం, ఏ 11 అవుద్దాం, 12 అవుద్దాం ఉదయం. ఇప్పుడు మనలో ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ కొట్టిందండి. తాంబరం నుంచి సంతరాగాచి వెళ్ళే జసీద్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఇదే కాకుండా మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడు దీని వెనకాలే ఉంది. చూపించడానికి ఏం కుదరదు, ఇంకా నైటే కదా. జస్ట్ ఏ ట్రైన్ వెళ్ళిందా ఏంటని మాత్రం చెప్పుకోగలం అంతే. ఆ ట్రైన్ నేను చూపించడానికి కుదరదు ఏమి కూడా. నెక్స్ట్ అమృత్ భారత్ ఉంది, ఇప్పుడు దానికి ముందు వెళ్ళింది జసీద్. అది అయితే మాత్రం మంచి హైలైట్. ఇంకా ఆ ట్రైన్లో జర్నీ చేయాలి. మనం బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి నిడదవోలండి. ఇప్పుడు మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ జింగ్ అవ్వబోతుంది. చూద్దాము ఎంతసేపు పడుతుందో, మనకి ట్రైన్ వస్తుందో లేదో. ఈలోపు నేను చూసి మధ్యలో ఎక్కడైనా అయితే ఏలూరులో కానీ లేదా విజయవాడలో కానీ దిగిపోయి నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకా ఏదైతే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కేసి నేను తిరుపతి చేరుకుంటా. కానీ ఈ ట్రైన్లో అయితే మాత్రం చాలా కష్టం. మన అమృత్ భారత్ అయితే మనకి క్రాస్ ఓవర్ అయితే అయిపోతుందండి. మన అమృత్ భారత్ అయితే వెళ్ళిపోయిందండి. ఈ ట్రైను రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం దాకా రావడానికి గంట సమయం పట్టిందండి. గంట. 10:30కి రాజమండ్రిలో బయలుదేరితే 11:30కి తాడేపల్లిగూడెం వచ్చిందంటే గంట సేపు పట్టింది. ఇంకా ఇది ఫ్రీగా వెళ్తే కొన్ని పర్లేదు, కంటిన్యూ చేసేసి జర్నీ. లేట్ అయితే మాత్రం ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావాలి కదా, మళ్ళీ మనకున్న జర్నీలు అన్నీ కూడా షెడ్యూల్ మారిపోతాయి ఇది లేట్ అయితే కనుక. ఇది అమృత్ భారత్ అండి. రాజమండ్రి తర్వాత విజయవాడ, గూడూరు అసలు ఏంటో ఈ ట్రైన్కి ఎక్కాలి. మన టైం వెళ్ళిపోయింది. 1:40కి విజయవాడ వచ్చిందండి ట్రైన్. మధ్యలో ఏలూరుని స్కిప్ అయితే చేస్తానండి. మళ్ళీ ట్రైన్లో అయితే పైన అయితే పడుకున్నా. బాబాయ్ చాలా ల్యాగ్లా ఉంది ట్రైన్. రేపు ఉదయం 8:40కి వెళ్తుందా లేదో కూడా తెలియదు. ఇంకా విజయవాడ తర్వాత ఇప్పుడు మనం తెనాలికి అయితే వచ్చామండి. తెనాలి తర్వాత చీరాల తర్వాత ఒంగోలు, తర్వాత నెల్లూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో. నేను మీకు గతంలో కూడా తెనాలి నుంచి రాజమండ్రికి డైరెక్ట్ ట్రైన్, అదే తిరుపతి నుంచి రాజమండ్రి వరకు చేశా కదా, తెనాలి వరకు. కానీ ఇప్పుడు అదే నైట్, అప్పుడు నైట్ అయినా ఇప్పుడు నైట్ టైం మనకన్నా నైటే కలిసి వస్తున్నాయి. చూద్దాం అన్ని రైల్వే స్టేషన్లు కవర్ చేయగలం లేదన్నది మనకు తెలియలేదు. కానీ 2:40 అయిందండి ఉదయం. ఆదివారం మళ్ళీ వచ్చేసాం మనం. శనివారం నుంచి ఆదివారానికి వచ్చాం. ఇంకా జస్ట్ రైల్వే స్టేషన్లో చూపించుకోవాలి, ఎందుకంటే బయట ఏం చూపించడానికి మీకు ట్రైన్లో కనబడడం. నేనేమి చెప్పలేను కూడా, ట్రైన్ కనబడినప్పుడు ఇంకేం చెప్తాం.
ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది చీరాల. మనం ఫస్ట్ టైం ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నామండి. గతంలో నేను ఒకసారి ఒంగోలు అయితే వచ్చాను. అప్పుడు తిరుపతి నుంచి డైరెక్ట్గా ఒంగోలు వచ్చి ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తే వెళ్ళాము. బట్ ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ ఆన్ కెమెరా అయితే చూపిస్తున్నా. మొత్తం ఒంగోలు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇప్పుడు మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది. మనకి ఎంట్రన్స్ అయిపోతారా. ఇప్పుడు ఆలపే నుంచి ధన్బాద్ వెళ్ళే బోకరా ఒంగోలు రైల్వే స్టేషన్లో మనకి ఇంకొక కొత్తగా 2 ప్లాట్ఫామ్లు కూడా కడుతున్నారండి. 5 ప్లాట్ఫామ్లు అవుతాయి. హైలైట్ ఏంటంటే అక్కడ అదే ఫ్లాగ్ హైలైట్ అక్కడ. ఒంగోలు నుంచి అయితే మనకి సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడు మనకి బొకారో ఎక్స్ప్రెస్ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే పడుతుంది. మన చాలా ట్రైన్లు మనల్ని క్రాస్ ఓవర్ అయితే అయ్యాయి. మనం నెల్లూరుకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది పెన్నా నది. మీకు అక్కడ చూసారా పెన్నా నది డ్యామ్ అది. ఇది దాటగానే మనకి డైరెక్ట్గా నెల్లూరు అయితే వెళ్ళిపోతాం. నెల్లూరు రైల్వే స్టేషన్ దాటగానే అసలు ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉండి ఉంటాయి వెనకాల. మనకి ఎవరో వాటర్ వదలలేదు. అసలుకైతే పాటికి వదిలేవాలి మొత్తం, కానీ నీరు లేనట్టుగా ఉంది ఇక్కడ పెన్నా నది. పెద్దారెడ్డి గారు తాలూకా ఎవరు ఉన్నారా ఇక్కడ? పెద్దారెడ్డి గారు ఎవరికైనా నెల్లూరు పెద్దారెడ్డి గారు. వచ్చేసాం మనం నెల్లూరు. ఏంటి నెల్లూరు అంటున్నాడు, ఇంకా బోర్డు కనబడుతుంది అనుకుంటున్నారా? ఆగండి వచ్చేస్తుంది. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. ఇంకోటి నెల్లూరు రైల్వే స్టేషన్. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా ఇది మనం ఫస్ట్ టైం చూపించడం. గతంలో 2-3 సార్లు వచ్చినా సరే నేను పడుకుని పోవడం వల్ల చూపించలేకపోయా. ఇప్పుడు కూడా డేలో చూపిస్తున్నా. అది కూడా సరిగ్గా లేదనుకుంటే, లైట్ సరిగ్గా లేదంటే కనుక ఇంకా ఎక్కువ చూపించేది. నెల్లూరు రైల్వే స్టేషన్కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇప్పుడు మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చిందండి. ఇక్కడ జనాలు ఫుల్ అయిపోతారేమో ఈ ట్రైన్కి. చాలామంది ఉన్నారు. ఒంగోలులో చాలామంది దిగారు. ఒంగోలు నుంచి ఇక్కడ దాకా ఖాళీగా వచ్చింది ట్రైన్. ఇక్కడ ఫుల్ అయిపోతారు. మన ఎదురు ప్లేస్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మనకి పక్కన కనిపించింది చూసారా ఇప్పుడు ఫ్లైఓవర్ కింద, అది మనకి థర్డ్ లైన్ అయితే వేసారు కదా. ఇలాగా మన ట్రైన్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది రైట్ సైడ్లోకి వచ్చిందన్నమాట థర్డ్ లైన్. ఇప్పుడే మనల్ని ఒక ట్రైన్ అయితే క్రాస్ అవ్వాలండి. విక్రమ్ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ గూడూరు నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్. అండ్ ఇదే కాకుండా ఇంకొక సూపర్ ట్రైన్ కూడా మనకు క్రాస్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం గూడూరు దగ్గరలోకి వచ్చాం. మన ట్రైన్ గూడూరులో అయితే ఆగదు. ఇప్పుడు గూడూరు రైల్వే స్టేషన్లో మనకి అఫీషియల్గా స్టాప్ అయితే లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మన ట్రైన్ అయితే ఆగినట్టుగానే ఉంది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కానీ 4 మీద కానీ మెమో ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది గూడూరు నుంచి రేణిగుంట వెళ్ళడానికి. ఈ ట్రైన్ ఇక్కడ ఆగుద్దా లేదా చూద్దాం. లేదండి మన ట్రైన్ అయితే ఆగట్లేదు. జాయిగా గూడూరుని స్కిప్ చేస్తున్నాం. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి గూడూరు రేణిగుంట ప్యాసింజరు. మనం జాయిగా స్కిప్ కొట్టేసాం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి.
మన ట్రైన్ ఇంకా 3 ఇంజిన్లు ఫుల్ చేస్తున్నాయండి. ఓహో, ఎక్కడ విజయవాడ తీస్తారేమో అనుకున్నా కానీ లేదు. మన ట్రైన్ ఒక ట్రాక్ అలా పోతే అవతల జనాలు ఉన్నారు. ఆ ట్రాక్ చూపిద్దామని వచ్చాను. జనాలు ఉన్నారు అక్కడ. మన ట్రైన్ ఇలాగ ఇంకా ఇలా రేణిగుంట సెక్షన్లోకి వెళ్ళిపోద్ది. అలాగే మనం ఆ పక్క నుంచి వెళ్ళిపోతే కనుక రైట్ సైడ్కి డైరెక్ట్గా చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోతాం. కాళహస్తి వచ్చేవాళ్ళు శ్రీకాళహస్తికి. ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడ ఆగుతే నెక్స్ట్ రేణిగుంట. ఈ శ్రీకాళహస్తిలో ఉన్న దేవుడు ఎవరో చెప్పగలరా మీరు? ఈ మొత్తం అంతలేక కూడా ఈ పెద్ద ఫుట్ ఓవర్ పిక్చర్ మాత్రం బాగా కనపడుతుంది. మనం రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు మనకు ఆపోజిట్ నుంచి ఒక ట్రాక్ నుంచి ట్రైన్ అయితే వెళ్ళింది. ఇంకా మనం పంపించడం రేణిగుంట రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్లో మొత్తం మనకి 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. రూట్లు వచ్చేసి ఇలాగ రేణిగుంట కడప, రేణిగుంట తిరుపతి, రేణిగుంట చెన్నై, ఇలాగ రేణిగుంట విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్తుంది. మనం రేణిగుంట రైల్వే స్టేషన్లోకి ఇంకా వెళ్ళలేదు. మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇందాకే మీకు ఒక జంక్షన్ చూపిద్దాం అనుకున్నా, కడప వైపు వెళ్ళే లైన్. కానీ ట్రైన్ వెళ్ళిపోయిందా ఆల్మోస్ట్. అది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆపోజిట్ ట్రాక్లో ఇంజిన్ కనిపిస్తుంది సరే. ఇదే మనకి కడప వెళ్ళే లైన్. మనం ఎలాగ వెళ్తే కనుక కడప ఎర్రగుంట్ల జంక్షన్ మీదుగా హైదరాబాద్ దాకా చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ అవుటర్లో రేణిగుంట రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాం. ఇంకా ఇప్పుడే మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్తాం. అరగంట పైన మనం ఉన్నాం బయట. రేణిగుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాము. ఇంకా అవతల మనం ఇంకేం చేయలేం కాబట్టి అలా ఉందాం. డైరెక్ట్ వాటర్ పట్టాలి బాబు ఇప్పుడు అర్జెంట్గా. ఇంకొక 10 నిమిషాలు, ఇంకో 8:30 కల్లా మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం. పర్లేదు, గంట లేట్ అంటే పర్వాలేదు. ఆ మాత్రం బాగానే కవర్ చేసుకొచ్చారు. కానీ టైం చాలా ఎక్కువ ఈ ట్రైన్కి. మనకి ఇక్కడ నుంచి ఒక జంక్షన్ లైన్ కట్ అయిపోతుంది చూసారా. ఎలా వెళ్తే కనుక మనం కాట్పాడి చెన్నై మీదకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఎలా కూడా కాట్పాడి వెళ్తాము, కాకపోతే తిరుపతి మీదుగా తిరుపతి పాకాల చిత్తూరు ఇలా కాట్పాడికి అయితే వెళ్తాము. అదైతే కనుక డైరెక్ట్ నాయుడుపేట నుంచి వెళ్తాను. నాయుడుపేట రేణిగుంట నుంచి తిరుపతి వైపు వెళ్ళడానికి మనకి ఇంకొక బేస్ లైన్ అయితే రెడీ చేస్తున్నారు. చూద్దాం మరి 3 లైన్లు అవుతాయి లేదో. వెయ్యాలి, ఎందుకంటే పక్కనే కదా. 10 కిలోమీటర్లు మాత్రమే రేణిగుంట నుంచి తిరుపతికి. ఇప్పుడు మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చూద్దాము. వెల్కమ్ టు తిరుపతి. ఇంకా మనం తిరుపతికి అయితే వచ్చామండి. అక్కడ అదే వెంకటేశ్వర స్వామిని చూద్దాం అనుకున్నా. కొండలో కనిపిస్తారు కదా, బట్ కనిపించలేదు. కొండ మొత్తం చెక్కేయడం వల్ల కనిపించలేదు అనుకుంటా. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ టోటల్గా 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ప్లాట్ఫామ్కి వచ్చాం? 2వ నెంబర్కి అనుకుంటా. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్కి వచ్చాం. మనకి ఆల్రెడీ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఒక ట్రైన్ అయితే. క్లాస్ 7 లోకోమోటివ్తో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రైను ఈ ట్రైన్ ఎక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఇక్కడైతే ఫుల్ అయిపోద్ది ఖచ్చితంగా. తిరుమలలో ఫుల్ అవుతుంది ఇంకా, ఎందుకంటే చాలామంది ఉన్నారండి. అసలు జనరల్ రిజర్వేషన్ ఏది ఖాళీగా ఉండదు. ఇంకా
ఫుల్ కిక్కిరిసిపోయి వెళ్తుంది అనమాట ఇది సోలాపూర్ దాకా.